మనుషులందరినీ ఒక దగ్గరికి చేర్చేందుకు ప్రయత్నము చాలా ఉంటుంది. ఆ ప్రయత్నంతో మనల్ని ఇంత ముందుకు నడిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఒక్కసారి క్లాస్ కొట్టండి. విద్య, మనం నేర్చుకునే విద్యలు ఇప్పుడు ఎలా అయిపోయాయంటే 3 రకాలుగా ఉంటాయి. విద్య లేకపోతే మనకి ఒక ఎడ్యుకేషన్ అన్నప్పుడు అది కేవలం ఒక పత్రానికి, ఒక డిగ్రీ సర్టిఫికెట్కు సంబంధించింది కాదు. విద్య లౌకిక విద్య అంటాము, భౌతిక విద్య అంటాము, ఆధ్యాత్మిక విద్య అంటాము. ఏదైతే మనం బతకడానికి, అంటే ఒక డబ్బు సంపాదించుకొని నా జీవితం నేను సంపాదించుకొని జరగడానికి కావలసిన విద్య ఏదైతే ఉంటుందో అది లౌకిక విద్య. అంటే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఇవన్నీ కూడా అలాంటి లౌకిక విద్య కిందికి వస్తాయి. ఇంకా భౌతిక విద్య అంటే ఒక కార్ ఎలా నడపాలి, మన ఇంట్లో ఉన్నటువంటి ఒక మిక్సీ ఎలా సరి చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఇవంతా భౌతిక విద్యలు. ఇంకా అతి ముఖ్యమైనది ఆధ్యాత్మిక విద్య. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మనకి ఆధ్యాత్మిక విద్య అనేది నశించడం వల్ల, ఇప్పుడు విద్యా వ్యవస్థలో అది లేకపోవడం వల్లనే రాను రాను సమాజంలో అశాంతి కూడా పెరిగిపోతుంది. అశాంతి పెరిగిపోతుంది, నేరాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే లౌకిక విద్యనిస్తున్నాం, భౌతిక విద్యనిస్తున్నాం, కానీ అతి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను ఇవ్వడం లేదు. మనం సరస్వతి దేవి యొక్క రూపాన్ని కనుక చూసినట్టయితే ఆవిడ చేతిలో పుస్తకం ఉంటుంది, వీణ ఉంటుంది, అదేవిధంగా జపమాల కూడా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నీకు లౌకిక విద్య ఎంత అవసరమో జపమాల, ఆధ్యాత్మిక విద్య కూడా అంతే అవసరము. ఎందుకంటే విద్య, విజ్ఞానం, వినయం, ఇవన్నీ వివేకం, ఇవన్నీ కూడాను ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. విజ్ఞానం వరకే మనిషి ఆగిపోతే ఒక గొప్ప ఆయుధాన్ని తయారు చేయొచ్చు విజ్ఞానంతో, కానీ అది ఎక్కడ వాడాలి అన్న విజ్ఞత మాత్రం వివేకంతో వస్తుంది. ఆ వివేకాన్ని మనకు ఆధ్యాత్మిక విద్య మాత్రమే ఇవ్వగలుగుతుంది. విజ్ఞానం వరకు మాత్రమే ఆగిపోతే ప్రపంచ దేశాలన్నీ రకరకాల ఆయుధాలు కనిపెట్టుకొని కొట్టుకొని చచ్చిపోయి బూడిదైపోతాయి. వివేకంతో మాత్రమే ఉంటేనే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని ఆత్మరక్షణకు, బలహీనులను కాపాడడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి మాత్రమే వాడాలి అన్న వివేకత వస్తుంది. అందుకే మనకి వివేకానంద స్వామి కూడా అంటారన్నమాట, నేను విజ్ఞానాన్ని నమ్మను, నేను వివేకాన్ని నమ్ముతాను అంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ నాలెడ్జ్, ఐ బిలీవ్ ఇన్ విజ్డమ్ అని. ఎందుకంటే విజ్ఞానవంతుడు మంచివాడు కావచ్చు, చెడువాడు కావచ్చు. ఏమి ఒక రకంగా కరోనా వైరస్ని కనిపెట్టిన వాడు గొప్పవాడు కాదా, విజ్ఞానవంతుడు కాదా? వాడు కూడా శాస్త్రవేత్తలేగా. అదే విజ్ఞానంతో, వివేకంతో దానికి మందు కనిపెట్టి వ్యాక్సిన్ ఇచ్చి కొన్ని కోట్ల మందిని కాపాడిన వాడు విజ్ఞానవంతుడే కదా. రెండిటికి తేడా ఏముంది? లోపించింది వివేకం. ఆ వివేకం ఇవ్వగలిగింది ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే. మంచికి చెడుకి మధ్య తేడా, సహనం, ఓర్పు, ఇవి కూడా ఇవ్వగలిగింది ఆధ్యాత్మిక విద్య మాత్రమే. దురదృష్టవశాత్తు మన విద్యా వ్యవస్థలో అది లోపించిపోతుంది. ఎక్కడో అందరికీ మార్కులు కావాలి, పర్సంటేజ్ కావాలి, ఒక రేస్లో ముందుకు వెళ్ళిపోవాలి. పిల్లలంతా కూడా పరిగెత్తేయాలి, సంపాదించేయాలి. ఆ నిజమైన సత్య శోధనను మనం వదిలేస్తూ వస్తున్నాం. మనం అందరూ కూడాను మన పిల్లలకి ఈ ఆధ్యాత్మిక విద్యను కనుక పరిచయం చేసినట్టయితే వాళ్ళలో సహనం వస్తుంది. ఈ చిన్న చిన్న కథల ద్వారా కూడా చెప్తే కూడాను అండి, అంత గొప్పగా విలువలు ఎక్కడ, ఏ పాఠాల్లో దొరుకుతాయి మనకి? అందుకని ఆధ్యాత్మిక విద్యను కనుక మనం చేకూర్చినట్టయితే పిల్లల్లో ఎంతో మార్పు వస్తుంది. మనకి మనం పిరమిడ్లో ఉన్నటువంటి ధ్యానము, ఇలా అందరూ కలిసి 4 మంచి విషయాలు మాట్లాడుకోవడము, ఈ పాజిటివ్ వైబ్రేషన్ సమాజంలో ఎంతో ఇప్పటికే మార్పును తీసుకొచ్చింది కూడా. అంటే నేను ఎవరైతే, నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు మనసుకి ఎంత శాంతనిస్తాయో, అంటే ఎలాగా
మాట్లాడతారు తెలుసా? పిల్లల గురించే మాట్లాడతారు. ఎందుకంటే ఆవిడ బాధపడాలి కదా, అదే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరి దగ్గర ఏది లేదో దాని గురించి మనం మాట్లాడితే అవతల మనిషి బాధపడతారు, మనం అది మాట్లాడకూడదు అన్న విజ్ఞత కూడా నశించి, అది రాక్షసత్వం. అదో రకమైన రాక్షసత్వం చాలా మందిలో చూశాను. కానీ ఎవరైతే ధ్యానం చేస్తున్నారో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అంటే వాళ్ళ వయసు ఎంత ఏమి అని ఏమీ తెలియకపోయినా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను అడుగుతున్నాను కూడా ఆ ప్రశ్న, మీకు ధ్యానం చేసే అలవాటు ఉందా, చేస్తున్నారా, వెళ్తున్నారా అని. ఖచ్చితంగా ధ్యానం చేసే మనుషులు ఎంత ప్రశాంతంగా మాట్లాడతారు. వాళ్ళని అలా హింసించి అలా బాధ పెడతాము అన్న ఆలోచన అస్సలు ఉండదు. అది నేను ఎంతో మందిని ఒక